దయచేసి కూర్చునండి. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాలపు సంస్కారపు యొక్క ఆరాధనలో మనతో కూడా ఆరాధించుచు దైవవాక్యాన్ని అందించుటకు గాను మన ప్రియులు, మన అధ్యక్ష మండలపు మరి గురువులు, మెదక్ అధ్యక్ష మండలపు గురువులు రెవరెండ్ డాక్టర్ ఎం రాజేశ్వర్ సోలమన్ అయ్య గారు మనకు ఇంతకుముందు సుపరిచితులే అనుకుంటా, నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి మరి అయ్యగారు మరి నిన్నటి దినం మేము పిలిచిన వెంటనే, ఆహ్వానించిన వెంటనే మరి మన ఆహ్వానాన్ని స్పందించి మరి వారు సంతోషంగా మన ఆలయానికి వచ్చి దైవ వాక్యాన్ని మరి అందించుటకు గాను వారు వచ్చి ఉన్నారు. మరి వీరు మన అధ్యక్ష మండలంలో మరి చాలా మరి గొప్ప మరి ఆత్మీయమైనటువంటి మరి గొప్ప కార్యక్రమాలు మరి తలపెట్టుచు వచ్చుచూ ఉన్నటువంటి మన ప్రియులు, 25 సంవత్సరాల అనుభవం ఈ పాస్టరల్ మినిస్ట్రీలో, 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హీ హ్యాస్. సో ఈరోజు ఈ దినం మరి ఏసిటిసి ఫ్యాకల్టీలో కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో మరి గురువులు ఉన్నారు. మరియు సిఎస్ఐ హాల్ డీన్గా కూడా వారు ఉన్నారు. మరి వీరు మరి యునైటెడ్ థియాలజికల్ కాలేజ్లో మరి వారి యొక్క బీడీ ఎంటీహెచ్ అంతా కూడా అక్కడే మరి చేసినారు. చిన్నవారైనా వారు చాలా ప్రేమ కలిగినటువంటి సేవకులు. కాబట్టి మరి ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషం. సంఘం తరఫున, సేవకుల తరఫున, మరి కమిటీ తరఫున వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యాన్ని అందించాలని మనవి చేస్తున్నాను. శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. చేతులు ఉన్నోళ్ళే పైకి లేపండి, లేనోళ్ళతో ఏం తొందర లేదు. మన యేసు స్వామికి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెనుకున్నోళ్ళు చెప్తలేరు, మరి వాళ్ళకు కాదనుకుంటారు ఏం. దట్స్ గ్రేట్. I give you greetings in the name of Triune God. It gives me great joy to be with the people of my own soil, for which I admire God and I thank God. I am grateful to God. మరి చిన్నవానైనప్పటికీ పెద్దలు, పూజ్యులు, అనుభవజ్ఞులు అధ్యక్ష ఖండంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ యాజకుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి దైవజనులు చార్ల్స్ అయ్య గారికి నిండు వందనాలను తెలియజేస్తూ, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రౌడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఏసిటిసి, దీపక్ అయ్య గారు ఈజ్ విత్ us, అండ్ అవర్ యంగ్ research scholar from Krishna Godavari Diocese is with us. I am grateful to you. Thank you so much, Aygaru, for giving me this great honor. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలైనటువంటి పెద్దలు, అంటే మన భాషలో పాస్టరేట్ కమిటీ పెద్దలు అంటారు, బట్ ఐ వుడ్ లైక్ టు యూస్ ద వర్డ్ ధర్మకర్తలైనటువంటి, ధర్మమూర్తులైనటువంటి పెద్దలైన మీ అందరికీ కూడా మరి శుభములు నా పక్షంగా. అలాగే I would like to greet you on behalf of the Andhra Christian Theological College. ఈ ఉదయకాల సమయం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి దేవునికి సదా రుణస్థుడనై ఉంటూ కొన్ని నిమిషాలు దేవదేవుని యొక్క ధ్యానాంశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ పాత నిబంధన గ్రంథం చదివినటువంటి సేవకులు చక్కని ప్రార్థన చేసినారు. మరి ఎంతమంది ఆలకించారో నాకు ఎరకలేదు. వినడం వేరు, ఆలకించడం వేరు. అందరం వింటాం, కానీ కొందరం మాత్రమే ఆలకిస్తాం. అండ్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీథింగ్, ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద వర్షిప్. వి హియర్ బట్ వి డోంట్ లిసన్. చక్కని ప్రార్థన చేశారు. అన్న ఏడున్నా, థ్యాంక్ యూ సో మచ్.
ఆ, అన్న థ్యాంక్ యూ. వినగలిగినటువంటి మనస్సును, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు ప్రసాదించవయ్యా పరమేశ్వరుడా అని ప్రార్థన చేసినాడు. షల్ వి ఆల్ సే యేసయ్య శరణం, శరణం యేసయ్యా అన్నరా? మనకు బాగా అలవాటు అయిపోయింది అది ప్రైజ్ ద లార్డ్ అనుడు. బట్ దిస్ ఈస్ ద ఫార్మల్ గ్రీటింగ్ దట్ వీ నీడ్ టు ఎన్కల్చర్ ఇన్ అవర్ సిస్టమ్. ఒకరము పరస్పరము మరొకరితో అభినందించవలసి వచ్చినప్పుడు వి నీడ్ టు గ్రీట్ పీపుల్ శరణమేసయ్యా. దెన్ ద అదర్ పర్సన్ షుడ్ గ్రీట్ అస్ ఏసయ్యా శరణం, అలేకీం షాలోం, వలేకుం అస్సలాం. ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోరీ టు గాడ్. ఇన్ అవర్ కల్చర్ వి సే సుబ్హానల్లాహ్. ఐ విష్ కొంత సమయం ద క్వాలిటీ ఆఫ్ లిసనింగ్. నిశ్చయంగా దేవదేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఇక్కడ ఆశీనులైన మనందరికీ అంతర్జాల సహాయముతో వీక్షిస్తున్నటువంటి విశ్వంలో ఉన్న విశ్వాస సమాజానికి వినగలిగినటువంటి చెవులను, అర్థం చేసుకోగలిగినటువంటి మనస్సును ప్రసాదించాలని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ రోజున మనకు అద్భుతమైనటువంటి అంశం మన కొరకు ఇవ్వబడ్డది. మెదక్ అధ్యక్ష ఖండంలో ఉన్న వారికి బహుశా నేను దాదాపు ఒక 10 నుంచి 12 అధ్యక్ష ఖండాలు తరచుగా తిరుగుతూ ఉంటాను. ఈ 10-12 అధ్యక్ష ఖండాలలో ఏ అధ్యక్ష ఖండానికి లేనటువంటి ఒక చాలా సౌభాగ్యమైనటువంటి సంస్కృతి కేవలం మెదక్ అధ్యక్ష ఖండానికి మాత్రమే ఉంది. ఏంటా సంస్కృతి అని అంటే, ప్రతి ఆదివారం భగవంతుని యొక్క ఆలయానికి వచ్చే పూర్వం మనము ఆ ఆదివారం రోజున ఆరాధనలో జరిగేటువంటి ప్రవచనాన్ని, ఆరాధనలో జరిగేటువంటి ధ్యానాన్ని మనము పూర్వముగానే ఇంటిలోనే దాని గురించినటువంటి ఆలోచన చేస్తూ నేటి ఆదివారం కొరకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏమిటి అని, లేఖన భాగాలు ఏమిటని మనము చదువుకొని వచ్చేటువంటి ఒక ఘనమైనటువంటి సంస్కృతి మెదక్ అధ్యక్ష ఖండానికి మాత్రమే ఉంది. ఎందుకంటే మన పూర్వజులు, మన పెద్దలు శాస్త్రీయయుక్తమైనటువంటి శాస్త్ర అధ్యయనాన్ని గావించడానికి మన క్యాలెండర్లో ముందుగానే మనకు థీమ్ను పొందుపరిచినారు. అండ్ ఐఎమ్ షూర్ మీరందరూ కూడా థీమ్ను చూసుకొని వచ్చినరని నా విశ్వాసం. చూసుకొని రాకున్నా చూసుకొని వచ్చినామని చెప్పుండి, నాకు జర సంబరం అవుతుంది కదా అన్న. ఈ రోజున అద్భుతమైనటువంటి అంశం మన కొరకు ఇవ్వబడ్డది. వాట్ ఈజ్ ఇట్? గాడ్, కడుపు సలగుండా కరెక్ట్ చెప్పినావు. దేవుడు వైవిధ్యమైనటువంటి విశ్వాసం. గాడ్, పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్. ఈ మధ్యకాలంలో గత వారం రోజులు భగవంతుడు ఒక అపూర్వమైనటువంటి కృప నా పట్ల చూయించినాడు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సినాడ్లో దాదాపు ఒక 50 మంది విశిష్ట విజ్ఞానాన్ని వేదాంతంలో సంపాదించినటువంటి వారితో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల వైపు పరిగెడుతున్నటువంటి ఈ సమయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఒక దశ, ఒక దిశ,
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఒక దశ, ఒక దిశ నిర్దేశకత్వం చేయడానికి మోడరేటర్ తండ్రి గారి యొక్క సారథ్యంలో 50 మంది విశిష్ట వేదాంత పండితులను సమకూర్చి 4 దినములు మేధో మథనాన్ని సాగించి రానయున్న 25 సంవత్సరాలు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లేదా భారతదేశములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము ఏ దిశలో ప్రయాణము చేయవలసి ఉందో మార్గనిర్దేశకత్వము గావించడానికి సమాలోచన చేసేటువంటి ఆ మహా గొప్ప సభలో పాల్గొని పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని, ఆ కొంత అనుభవాన్ని ఆ విశిష్ట వేద పండితులతో పాలిభాగస్తుడయ్యే కృప భగవంతుడు నాకు ఇచ్చినాడు. రేపు 27 సెప్టెంబర్ జరిగేటువంటి 75 సంవత్సరాల పండుగలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ గోయింగ్ టు రిలీజ్ ద మిషన్ స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ 25 ఇయర్స్. దాని యొక్క ఒక్క వాక్యం యొక్క సారాంశము నేను మీతో నివేదిస్తాను. ఏంటనంటే, ఓపెన్ చర్చ్ ఇన్ అన్ ఓపెన్ వరల్డ్. ఓపెన్ చర్చ్ ఇన్ అన్ ఓపెన్ వరల్డ్. సువిశాలమైనటువంటి ప్రపంచములో అడ్డులు అమరికలు లేనటువంటి క్రైస్తవ సంఘము యొక్క పాత్ర. కమ్యూనికేషన్ మానవునికి అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యము మానవుని యొక్క జీవితాన్ని నిర్దేశిస్తున్నటువంటి ఈ తరుణంలో విశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి అంతరాలు క్రమముగా అంతమైపోయి మరుగున పడిపోయి పారదర్శకత్వాన్ని, విశ్వాసానికి మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని సంగ్రహిస్తున్నటువంటి ఈ సమాజంలో క్రైస్తవ సంఘము, ఐ కోట్ అండ్ అన్కోట్ మై స్టేట్మెంట్, భారత క్రైస్తవ సంఘము బహుళ విశ్వాస ప్రజల మధ్యలో తన యొక్క ప్రత్యేకతను, తన యొక్క ఉనికిని విఘాతము కలగకుండా, విభేదించకుండా, వైవిధ్యభరితంగా విశ్వాస సమాజ నిర్మాణము కొరకు క్రైస్తవ సంఘము చేయవలసినటువంటి ధర్మ విధిని ఈ రోజున చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా భారత క్రైస్తవ సంఘానికి దిశ నిర్దేశకత్వాన్ని అందించే స్థాయికి దైవము తీసుకువెళ్ళినటువంటి ఆ గొప్ప ఘనతను బట్టి భగవంతునికి వందనాలు ఆరోపిస్తున్నాం. యేసు శరణం, శరణమేసయ్యా. వండర్ఫుల్ థీమ్ వి హ్యావ్ మై ఫ్రెండ్స్. దైవము అండ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్. భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఎంతగా పెరిగిందనంటే, ఒక 4 ఏళ్ల కింద వి యూస్ టు address people with different religions. Which religion do you belong అని అంటుంటిమి. దేవుడిచ్చిన జ్ఞానం, ఆ రిలిజియన్ అనే పదం పదకోశం నుంచి లేదా నిఘంటువులో నుంచి ఇప్పుడు తీసివేసి మొన్నటిదాకా ఏమనుకున్నామనంటే, టు విచ్ ఫెయిత్ యు బిలాంగ్, ఏ విశ్వాసానికి నువ్వు సంబంధించిన వాడవు అని నిన్నటిదాకా అన్నాం. కానీ నేడు ఏమంటున్నామనంటే, విశ్వాసం అనేది ఒక్కటే, విధాత అనేవాడు ఒక్కడే. కనుక విశ్వాసానికి కులము, మతము, రంగు, లింగము, భాష, ప్రాంతము అనేటువంటి భేదభావము లేనటువంటిది. విధాత ఒక్కడైనప్పుడు విశ్వాసం కూడా ఒక్కటే. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమైనప్పుడు, ప్రజలు ఉంచే విధాత ఒక్కడైనప్పుడు ప్రజలు ఉంచే విశ్వాసం కూడా ఒక్కటే. గనక విచ్ ఫెయిత్ యు బిలాంగ్ అనేది నేడు మనము తీసివేసి
ప్రజల యొక్క విశ్వాసము, ఏకము, ప్రజలను మమేకము చేసేదే విశ్వాసము అన్నటువంటి సత్యాన్ని ఈ రోజున విశ్వానికి అందించవలసినటువంటి ఆ గొప్ప ఉద్దేశముతో ఈ చక్కని అంశాన్ని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పొందుపరిచింది. విశ్వంలో నేడు ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళిలో 80% మంది ప్రజలు ఏదో ఒక మతముతోని ముడిపడి ఉన్నారు. ఇందులో అత్యధికమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రజలలో క్రైస్తవ సమాజం అగ్రజులుగా ఉండటం గమనార్హం. అయితే UN 2018 రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అనుసారంగా మానవుల మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అనంటే దట్ ఈస్ రిలీజియన్. మానవుల మధ్యలో విఘాతము, అఘాతము పెంచుతున్నటువంటి కారణం ఏంటనంటే మతం అనేటువంటి దాన్ని బట్టి మనుషులు విడిపోయి కొట్టుకుంటున్నారన్నది UN ఇచ్చినటువంటి రిపోర్ట్ 2018లో. రెండవది, రిలీజియన్ మోటివేటెడ్ వైలెన్స్ ఈజ్ ఆన్ ద రైజ్. ప్రపంచంలో ఈ రోజున ఎక్కడైనా అహింస చెలరేగుతుందనంటే దాని వెనుక ఉన్నటువంటి బీజం, దాని వెనుక ఉన్నటువంటి మూలం ఏంటనంటే మతమే. ఇట్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్. అయితే ఆశ్చర్యజనకంగా ఏంటనంటే అన్ని మతాలు భూమి మీద ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, దాదాపు 30,000 ఉన్నాయో 40,000 ఉన్నాయో నాకు ఎరకలేదు. ఇన్ని మతాలు యొక్క సారాంశం ఏంటనంటే టు బిల్డ్ పీస్ అండ్ ఫాస్టర్ రికన్సిలియేషన్ అమాంగ్ ద హ్యూమన్ రేస్. ఇది మతము యొక్క మూలం. సమాధానాన్ని, సఖ్యతను పెంపొందించడానికి మతము నిర్దేశించబడిందని ఎంత గట్టిగా ఇది నొక్కి వక్కానించినా తిరిగి అది ఎక్కడో ఒక దగ్గర మతం పేరు మీద మనుషులు విభాగింపబడుతున్నారు. దీనిని సాధించడానికి, దీనికి పరిష్కారం కనుక్కొనడానికి ప్రజలు ఇంటర్ఫెయిత్ డైలాగ్ అని ఒక నూతనమైనటువంటి కోణాన్ని పరిచయం చేసి దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో హైదరాబాద్ పట్టణం దీనికి పెట్టింది పేరు. శివరాంపల్లిలో హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అని, మరి ఎంతమందికి ఇందులో ఎరుకుందో నాకు ఎరకలేదు. ఎరకలేని వాళ్ళు దయచేసి ఎరక చేసుకోవాలా. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, ఆయా విశ్వాస సమాజాల మధ్యలో సఖ్యతను పెంపొందించడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో ఉన్నది. అదేంటంటే దట్ ఈస్ HMI ఇన్ శివరాంపల్లి. దాదాపు దాని యొక్క వయస్సు 100 సంవత్సరాలకు పైగా సమాధానం కొరకు, ప్రజల మధ్యలో సఖ్యత కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ HMI. దానికి అధిపతులుగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సభ్యులు ఉన్నారు. డాక్టర్ పాక్యం గారు, అయ్యకు బాగా ఎరక. డాక్టర్ పాక్యం గారిని మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సభ్యులు దానికి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, లేఖన భాగాలు కూడా ఈ విషయాన్ని మనకు చెప్పక చెబుతున్నాయి. మళ్ళీ ఒకసారి నేను మీతో ఒక ప్రశ్నను సంధించాలి. ఏంటి అనంటే, ఎంతమంది మీ బైబిల్ పాఠం చదివేటప్పుడు ఆలకించినాం? This is a general question. Many a times we tend to take it as granted. బైబిల్ పాఠం కదా, పాత నిబంధన లేచి నిలబడతాం, బైబిల్ తెరవాలా, తెరిచినాం. వాడు చదువుతున్నాడు, చదువని. అప్పుడప్పుడు ధ్యాస ఉంటే చూస్తాం, ధ్యాస లేకపోతే ఆమెనంటాం ఆఖరికి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీ వన్. కేవలము మనతోనే అయితలేదు. ఇంకా మీరు చాలా మంచోళ్ళని అయ్యగారు బాగా చెప్తాడు నాకు. చిలకలు కూడా చాలా జాగ్రత్తగా వింటారని ఎప్పుడు చెప్తాడు నాకు. మీరు విన్నర్లే, నేను విననోని సంగతి మాట్లాడుతున్నా. లేఖన భాగాన్ని చదివినప్పుడు శ్రద్ధగా అమితాసక్తితో ఆలకించకపోతే అర్చకుడు, యాజకుడు ఈ స్థలములో నుంచి నిలబడి భగవంతుని యొక్క ప్రవచనాన్ని, భగవంతుని యొక్క ఆ యొక్క సందేశాన్ని మీకు వినిపించినప్పుడు, చిన్నగుండంగా నాకు ఒక ఫార్ములా తెలుసు. ఆల్జీబ్రా అంటే తెలుసని చెప్పవు?
బాబా కరెక్ట్ చెప్పినవన్న. ఆల్జీబ్రా అంటే అట్లుంటుంది అన్నట్టు. ఇడికే లాయి గారు ప్రసంగం చేసేటప్పుడు మీరు లేఖనం చదివినప్పుడు వినకపోతే ఏం అర్థం కాదు. ఏదో తృప్తికి ఆదివారం గుడికి పోయిన వారంటే పోయినా, ప్రార్థన చేసిన వారంటే చేసిన, కానుకిచ్చిన వారంటే ఇచ్చిన, ఛాయ్ తాగిన వారంటే తాగిన, ఇక ఇంటికి మళ్ళీ ఆదివారం దాకా అయిపోయాయి. నో మై డియర్ ఫ్రెండ్స్, అవర్ వర్షిప్ ఈజ్ అ సైంటిఫిక్ వర్షిప్. ప్లీజ్ డోంట్ రోల్ అవుట్ దిస్. ఈ ఆరాధన శాస్త్రీయమైన ఆరాధన. ఇట్ ఈస్ మెటిక్యులస్లీ డిజైన్డ్. It is meticulously designed to enrich the spiritual formation of every individual. ఆమోసు గ్రంథాన్ని చాలా చక్కగా చదివినారు. ఆమోస్ చిన్న ప్రవక్తలలో ఒకరు. 12 చిన్న ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో మనకు. ఆ 12 చిన్న ప్రవక్తల్లో ఆమోస్ గారు ఒకరు. వీరు హి వాజ్ సెంట్ ఫ్రమ్ సౌత్. యూదా నుంచి యెహోవా దేవుడు సెలవిచ్చి, బాబు నువ్వు నార్త్ అంటే ఇజ్రాయెల్కు నువ్వు వెళ్ళిపోరనైనా, వెళ్ళిపోయి అక్కడ కాపరత్వ పని చేయి, నా సందేశాన్ని వినిపియు అని సెలవిచ్చినప్పుడు ఆమోసు యూదా నుంచి ఇజ్రాయెల్కు ప్రయాణమై ఆ ఇజ్రాయేలులో వినిపించినటువంటి సందేశమే నేడు చదవబడినటువంటి పాత నిబంధన గ్రంథం. ఈ 9వ అధ్యాయంలో ఆమోసు వివరించినటువంటి ఈ ప్రవచనం యొక్క సారాంశం ఏంటి అనంటే, భగవంతుడు మానవుని యొక్క పాపమును గురించి ఆయన విరక్తి చెందిండు. నేను పాపములో అనేక వర్గీకరణలు నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ 9వ అధ్యాయంలో చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞాతిక్రమమైనటువంటి కార్యమును ఆమోసు గ్రంథము తన ప్రజలకు వివరిస్తాడు. ఏంటయ్యా అది అనంటే, భగవన్నామము స్మరించి, భగవంతుని నామము ధరించి, భగవంతుని యొక్క ఆశ్రయము పొందినామని భావించి విర్రవీగుతున్నటువంటి భగవంతుని భక్తులారా, ఆ వేషధారణలో నుంచి మీరు బయటపడకపోతే మీ ప్రధాన ద్వారముల యొక్క గుమ్మములను తుత్తినియలుగా చేస్తా. నా నామము ధరించి వేషధారణ బ్రతకకండి అన్నది దీని సారాంశం. అయ్యా మీరు బైబిల్ చూడొద్దు, నేను బైబిలే చెప్తున్నా. నేను బంద్ చేసిన బైబిల్. ప్లీజ్ క్లోజ్ యువర్ బైబిల్స్, జస్ట్ లిసన్ టు మీ. నేను యూదుడనని, నేను సున్నతి పొందిన వాడనని, భగవంతుని యొక్క అంశంలో పుట్టినటువంటి వాడనని, నాకు ఇంకా లోకముతో పని మతపరమైనటువంటి కర్మకాండలో నాకు మోక్షం ఉండదని, నేను అతీతుడనని, అందరికంటే అగ్రజుడనని, ఒకవేళ మతాన్ని బట్టి విర్రవీగుతున్నటువంటి విశ్వాస జనాంగమా, నీ నడతలో నీ క్రియలో భగవంతుని యొక్క భావము వ్యక్తపరచకపోతే నన్ను ఎరగనటువంటి జనాంగానికి ఏ విధమైనటువంటి శిక్షను నేను విధిస్తానో నీ విషయంలో కూడా వివక్ష చూయించకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క ఆగ్రహానికి ఎవరు అతీతులు కారు అన్నది పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశం. యేసయ్య శరణం, యేసయ్య శరణం. ఇది 9వ అధ్యాయం యొక్క సారాంశం. దీనిని నూతన నిబంధనలో అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యం పత్రిక వ్రాస్తున్నప్పుడు 15వ అధ్యాయంలో ఏదైతే మనం ఆమోసు గ్రంథంలో చదువుకున్నామో ఆ లేఖనాన్ని, ఆమోసులో చదివినటువంటి ఈ లేఖనాన్ని అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 16, 17 వచనాలలో తిరిగి ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారు లిఖిస్తారు. అంటే కాలము మారిన కర్త యొక్క క్రియ తన ప్రజల పట్ల భేద భావము లేకుండా ఆగ్రహానికైనా అనుగ్రహానికైనా
భగవంతుని అడ్డు పెట్టుకొని మీరు విడదీయకుండా బ్రతకవలసి ఉన్నటువంటి అగత్యాన్ని భక్తుడు మనకు వివరిస్తాడు. Now going back to the New Testament, straight away I'll go back to the gospel reading. యోహాను సువార్త 10వ అధ్యాయం, generally it is called as a spiritual gospel, but I have my own reservations on it. అది కేవలము ఆధ్యాత్మికమైనటువంటి సువార్త అని ప్రజలు చెబుతూ ఉంటారు. వ్యక్తిగతంగా నాకు కొన్ని భావనలు ఉన్నాయి. ప్రాబబ్లీ ఐ డిఫర్ విత్ దాట్. 10వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ గొర్రెల గురించి మాట్లాడతాడు. నాకు తెలుసు ఈ రోజున చాలామంది అయ్యగారులు నేను మంచి గొర్రెల కాపరిని అని చెప్తారు. అనుకుంటున్నాను నేను, నాకు ఎరకలేదు ఆ ముచ్చట. కానీ నేను చెప్పవలసిన అంశం ఏంటనంటే, భగవంతుడు తన యొక్క ప్రవచనములో ఉపదేశాల్లో మాట్లాడుతూ ఏమంటాడనంటే 14 నుంచి 16 వచనాలలో ఏమంటాడనంటే, అరే బాపు, నా స్వరం వినే గొర్రెలు కొన్ని ఉన్నాయి, అవి బరాబర్ దొడ్డికి వస్తున్నాయి. కానీ దొడ్డికి రానటువంటివి ఇంకా అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి. వాటికి కూడా కర్మను, కర్తను, క్రియను, కైవల్యాన్ని అందించే బాధ్యత కూడా. లెట్ us ponder upon it. రక్షణ పొందిన వారముగా, మోక్షానికి మనమే పౌరులముగా, పాస్పోర్టు వీసా పొందినమని భావించేటువంటి వారముగా, ఈ రోజున యేసు ప్రభువుల వారి యొక్క ఈ పలుకుల యొక్క ప్రబోధం వెనుక దాగి ఉన్నటువంటి సత్యమేమి? యేసయ్యని స్వయంగా చెప్తున్నాడు, మీరు నా వారే, కానీ మీలో కలవని అనేక మంది ఇంకా నావారు ఉన్నారు అంటాడు. నావారు ఇంకా అనేక మంది ఉన్నారు. యూదా విశ్వాసంలో యూదా ప్రవిష్టుడని భావించేటువంటి యూదా జనాంగం యూదేతరుల యొక్క గుమ్మము తొక్కి గడపలోనికి వెళ్ళే సంస్కృతి వారికి లేదు. ధర్మశాస్త్రం అనుసారంగా ఎవరైనా యూదేతరుల వద్దకు వెళ్ళి వారు గుమ్మము తొక్కి లోనికి వెళ్తే వారు ఇంటికి వచ్చి వారు కర్మ స్నానాన్ని ఆచరించాలి. అటువంటి యూదా ప్రవిష్టతలో పెరిగినటువంటి వారు, అందులో పెరిగినటువంటి దిగ్గజుడైనటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు వారు సెలవిస్తున్నటువంటి భగవంతుని యొక్క ప్రవచనం ఏంటి అనంటే, అయ్యా, నాకు కావలసిన ఇంక అనేక గొర్రెలు ఉన్నాయి, వాటిని నేను ఈ మందలోకి, దొడ్డిలోనికి నేను తీసుకొని రావాలి. ఇట్ ఈస్ మై బిజినెస్. డోంట్ ఇంటర్ఫియర్ ఇంటూ ద బిజినెస్ ఆఫ్ గాడ్. డోంట్ ఇంటర్ఫియర్. అది భగవంతునికి భక్తునికి సంబంధించినటువంటి కార్యం. హీఈస్ డూయింగ్, హీఈస్ ఆన్ వర్క్. లెట్ హిమ్ వర్క్. నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే, నీవు ఉన్నటువంటి దొడ్డికి దర్వాజాలు వేయకు. అమ్మ, దొడ్డికి తడక గట్లా చూస్తారు నన్ను. అవ్వ, పెడతారా పెట్టరా అన్న? పెట్టరా? దొడ్డికి తడక పెడతారా? తడక పెట్టరా? తడక పెడతారు. ఇక తడక పెట్టినాక ఎట్లా వస్తాయి? ఏమని తడక పెడతాం? అయ్యా, మేము బాప్తిసం పొందినాం, మాకు రక్షణ ఉంది. అయ్యా, మేము కన్ఫర్మేషన్ తీసుకుంటాం, మాకు మోక్షం ఉంది. అయ్యా, మాకు చర్చిలో మెంబర్షిప్ ఉంది, పాస్పోర్ట్ ఉన్నది, కనుక మేము చాలా మా అంత పరిశుద్ధులు ఆకాశం కింద ఇంకొకరు అన్ని. మీరు మంచోలేనబ్బా, వేరేళ్ళ సంగతి చెప్తున్నా. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి భావనలోనే బ్రతకకూడదన్నది ఆమోసు సారాంశం. ఇలాంటి భావనతోని నువ్వు బ్రతకకూడదన్నది నూతన నిబంధన యొక్క సారాంశం. నువ్వు దొడ్డిలో ఉన్నావు, ఫైన్. దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెకు 2 సౌకర్యాలు జరుగుతున్నాయి కాపరి ద్వారా. వన్ ఈస్ ద సేఫ్టీ. దొడ్డిలోనికి వచ్చినవనంటే యు ఆర్ సేఫ్. 2, దొడ్డిలోనికి వచ్చినవంటే కడుపు నింపబడ్డది.
రక్షణ లేక, కడుపు నింపబడలేక అల్లాడుతున్నటువంటి ఇంకా గొర్రెలు కొన్ని ఉన్నాయి. వాటిని నేను తీసుకొని వస్తాను. వాటిని నేను తీసుకొని వచ్చినప్పుడు నీవు వాటికి అడ్డు బండగా మారకూడదన్నది సువార్త యొక్క సారాంశం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో చాలా చక్కగా వాడబడినటువంటి మాట ఏందనంటే, షీప్ అండ్ ఇట్ ఇస్ అ మిస్టరీ టు దెమ్. గొర్రెలకు ఇది అర్థం కాని అంశం. When it is mystery to us, just leave it to God. Let him work. Let him work. ఇండియన్ చర్చిలో ఉన్నటువంటి ఒక గొప్ప బాధ ఏందనంటే, నన్ను ప్రత్యేకంగా తొలిచే బాధ ఏందనంటే, మన భారతదేశంలో గుడులు ఎట్లుంటాయి అనంటే ఏడబడతాడనే ఉంటాయి. ఒక క్రైస్తవ గుడిలో ఏం చేస్తామనంటే, ఈ ఆదివారం 10, 11, 12 కాగానే మీరు దర్వాజాలు వేసేస్తారు, తాళం వేస్తారు. మళ్ళీ ఆదివారం దాకా దిక్కుమొక్కు. అయ్యా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ చర్చ్. మళ్ళీ ఆదివారం దాకా దిక్కుమొక్కు. మన సంస్కృతి వేరు. పొద్దుగాల ఇట్లా లేచి ఉద్యోగానికి పోయేటోడు ఉంటాడు. పొద్దుగాల లేచి దబదబ ఉరికేటోడు ఉంటాడు. ఊరికటోండి ఏదో ఇట్లా మళ్ళీ భగవంతుని బొమ్మను, భగవంతుని గూడో, సిలువను చూసేసి ఆ చెప్పులు ఇప్పేసి సైకిల్ దిగి ఇట్లా లెంపలు వేసుకొని, దేవని కాల్ముక్త బాంచని బయటకు పోతుంది నన్ను చూడు అని మొక్కడం మన ఆనవాయితీ, మన కల్చర్. బట్ ద చర్చ్ ఈస్ క్లోజ్డ్. అయ్యా, మేము భగవంతుని దగ్గరికి వచ్చి ఆరాధిస్తామనంటే, నువ్వు బాప్తిసం పొందినవా? నీకు మెంబర్షిప్ ఉందా? దీస్ ఆర్ ద బ్యారియర్స్. మనం తడక పెట్టేసినాం. ఎట్లా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క దొడ్డిలోనికి ఏ విధంగా వస్తారు? ఇది మనమందరము కూడా వెతకవలసినటువంటి సమాధానం. కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగించి వేస్తాను మిత్రమా. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితకాలం అంతట్లో కూడా వీటిని అధిగమించి తన పరిచర్య చేసినాడు. ఒక ప్రవిష్టుడైన యూదునిగా పుట్టి, ప్రతిభావంతుడైనటువంటి యూదునిగా పెరిగి, పరిశుద్ధమైనటువంటి ప్రజలలో వారసునిగా గుర్తించబడినటువంటి అతను వీటన్నిటినీ దాటుకొని, సంస్కృతిని దాటుకొని సంస్కారానికి సాగిపోయినటువంటి మహనీయుడు, పురుషోత్తముడు యేసుక్రీస్తు ప్రభు. దానికి అనేకమైనటువంటి ఆనవాళ్ళు మనకున్నాయి. కానా స్త్రీ తన బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు, షీఈ్ అ సైరోఫోనీషియన్ ఉమెన్, మత్తయి మార్కులో, అయ్యా అమ్మా, నేను నీకేం చేయొద్దమ్మా, ఇట్లా మీరు నా దగ్గరికి రావద్దు అని అన్నప్పుడు ఆ తల్లి విశ్వాసం చూసి చలించిపోయినాడు. భక్తుల యొక్క విశ్వాసానికి భగవంతుడు ఎప్పుడు దాసోహమని రుజువు చేసినటువంటి సంఘటన. తర్వాత ఈ సమరిటియన్ ఉమెన్, ఈ ఇద్దరు కూడా, కానాను స్త్రీ, సమరిటియన్ ఉమెన్, దే ఆర్ నేమ్లెస్, దే ఆర్ ఫేస్లెస్, బట్ ద క్రిటికల్ అండ్ క్రియేటివ్ డైలాగ్ వేర్ పార్ట్నర్స్ ఆఫ్ జీసస్. అండ్ సమరిటన్ ఒకడు పోంగ దొంగలు కొడతారు. ఫర్ హిమ్ జీసస్ వాజ్ ద సాల్వేషన్. మై డియర్ ఫ్రెండ్స్, the bottom line I would like to say, by acknowledging the positive elements in all the religions, the centrality of Jesus as a mediator of salvation should not be forgotten. I quote and unquote my statement. Malli nenu chaduvutanu. While acknowledging the positive elements in all the religions, the centrality of Jesus Christ as the mediator of salvation should not be forgotten. యేసు క్రీస్తు ద్వారానే మానవ జాతికి మోక్షం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోకుండా, ఆ మోక్షాన్ని ప్రజలకు మార్గముగా కావాలి, కానీ ఆ మోక్షము ప్రజలకు అఘాతముగా కానికి వీల్లేదు. 3 ముచ్చట్లు. ఫస్ట్ థింగ్ ఈజ్, ఎందుకు ఈ సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలి అనంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు భగవంతుని యొక్క పోలికలో, భగవంతుని యొక్క రూపంలో, భగవంతుని యొక్క ప్రతిరూపంలో, భగవంతుని యొక్క శ్వాసలో నీవు సృష్టించబడ్డావు. నీ ద్వారానే ఆకాశము కింద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఇలాగే సృష్టింపబడ్డాదన్నది ఇది సర్వధర్మ సత్యం. ఎవరిని కోసినా వచ్చేది రక్తమే, ఎవడు ఏడ్చినా వచ్చేది కన్నీరే.
ప్రతి కన్నీరు ఉప్పుగానే ఉంటుంది, కానీ క్రైస్తవుని కన్నీరు తీపిగా ఉండదు. టు షో దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ హ్యూమన్ రేస్ ఈజ్ వన్. సెకండ్ వన్ ఈజ్ లవ్ ఫర్ అనదర్. భగవంతుడు మనకిచ్చిన శాసనం ఏంటంటే, నీలాగా ఇతరులను ప్రేమించండి. ఇట్ ఇస్ అ కమాండ్ అండ్ దట్ లవ్ షుడ్ బి అన్కండిషనల్. కులము, మతము, లింగము, ప్రాంతము, భాష ఏ భేదభావము లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క స్వరూపములో సృష్టించబడినటువంటి వారే అన్నటువంటి విషయాన్ని నీకు ఇవ్వబడినటువంటి తొలి ఆజ్ఞ, అది ఆదేశం. లవ్ వన్ అనదర్. మూడవది ఏంటనంటే పీసబుల్ లివింగ్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం సాధ్యమైనంత మట్టుకు సఖ్యతతో, సమాధానముతో తోటి మానవులతో ఉండండి. నాలుగవది ఏంటంటే మీ యొక్క బ్రతుకును పరలోకమందున్నటువంటి పరమేశ్వరుడిని యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపంగా జీవించండి. ఎనఫ్, దేర్ ఎండ్స్ యువర్ బిజినెస్. ఇంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని చూసిన వాడు మీకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి మోక్ష ప్రదాత యొక్క ప్రతిరూపాన్ని మీరు మీ మాటల్లో, చేతల్లో, బ్రతుకులో, జీవన శైలిలో మీరు చూపించగలిగితే అంతకన్నా బలమైనటువంటి మార్గ సంకేత సందేశం ఆకాశం కింద ఇంకొకటి లేదు. ద్వారాలు తెరచబడతాయి. భగవంతుని చెంతకు తన భక్తులు ఆకర్షింపబడతారు. చివరిది ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ ఆల్. బైబిల్ హ్యాస్ గివెన్ ద రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అండర్ ద క్లౌడ్స్. నీవు గనక ఈ బైబిల్ ద్వారా ఆదరణ పొంది మోక్షం పొందినావని భావిస్తే నీ బ్రతుకు ద్వారా ఇతర ప్రజలు ఈ భగవంతుని యొక్క ఆశ్రయం పొందడానికి, దొడ్డిలోకి రావడానికి, సంరక్షణ, కావలసినటువంటి ఆహారం, ఇవి రెండూ పొందడానికి నీవు ఒక ద్వారముగా మారగలిగితే నీ బ్రతుకు ధన్యతతో కూడుకుంటుంది. సర్వే జన సుఖినో భవంతు.